పులిగడ్డ అక్విడక్ట్ వద్ద కృష్ణా డెల్టాకు సాగునీరు కోరుతూ అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నిరాహార దీక్ష నిర్వహించారు. ఆగస్టు నెల వచ్చిన నారు మడులు వేసుకోవటానికి నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే అవనిగడ్డ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పాదయాత్ర చేస్తామని అంటున్న మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తో మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ ఫేస్ టు ఫేస్. కృష్ణా డెల్టాకు నీళ్లు అందించాలని ఈరోజు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు అవినిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్. మనం దీక్షా శిబిరం దగ్గర ఉన్నాము. పెద్ద ఎత్తున రైతు సంఘ నేతలతో పాటు వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ నిరసనలో ఇప్పటికే పేర్ని నాని కూడా ఇప్పటికి వచ్చి ఇక్కడ సంఘీభావం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే కీలకమైన డిమాండ్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సింహాద్రి రమేష్ గారు ఉన్నారు. సార్ ఏంటి సార్ ఇప్పటికే పంటలలో నీళ్లు రావాలి, ఇప్పటికే నారు కూడా వేసుకున్న పరిస్థితి కూడా ఉంది, ఆ నారు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా నీళ్లు అందని పరిస్థితి ప్రభుత్వం కల్పించిందంటే ఏం చెప్తారు? మా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బుద్ధప్రసాద్ గారు 2003లో అందరినీ కలుపుకుని నారుమళ్లకు నీళ్లు ఇవ్వండి అని చెప్పి బ్యారేజ్ మీద కూర్చున్నారు. 10,000 మంది పైగా కూర్చున్నారు, సుమారుగా 10 నుంచి 15. ఆ రోజు పట్టిసీమ లేదు, పులిచింతలా లేదు. ఈ రెండింటిలో లేకుండానే డెడ్ స్టోరేజ్ నీళ్ళు ఇమ్మని అడిగితే నారుమళ్ళకి ఇవ్వకపోతే నారు పోసుకుంటానికి వీలు కాదు, లేట్ అయితేనేమో రెండో పంటకి ఉపయోగపడదు ఇమ్మని అడిగితే ఖచ్చితంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు నీళ్ళు ఇచ్చాడు డెడ్ స్టోరేజ్ నుంచి. ఇవాళ పట్టిసీమలో 29 టీఎంసీ నీళ్లు ఉన్నాయి కదా, దాంట్లో ఒక 4,000 ఇస్తే 10,000 అవుతుంది. కృష్ణా డెల్టాకి ఇబ్బంది లేకోకుండా 60 రోజులు ప్రోగ్రామ్ సరిపడా నీళ్ళు మీ దగ్గర ఉన్నాయి ఇమ్మని అడుగుతున్నాం. ఇవాళ వాళ్ళు చెప్పేది ఏంటంటే 2017 కూడా తాగునీరు దృష్టిలో పెట్టుకున్నారంట. 2017 తాగునీరు ఎట్టా దృష్టిలో పెట్టుకుంటారండి? 3 టీఎంసీల కంటే విజయవాడ బ్యారేజ్ దగ్గర ఎక్కువ ఉండవు. ఇది వర్షాకాలం ఎండ కాదు, ఇది వర్షాకాలం బిగిను. ఏదో ప్రభావం ఎల్లినో ప్రభావం చెబుతున్నారు. మన రాష్ట్రంలో ఎన్ని వర్షాలు పడినా క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడా లేదు. నారుమళ్ళు పోసుకున్నారు, నాటేసుకున్నారు, ఎదజల్లారు. వీళ్ళు ఎవరికి నష్టం జరగకుండా ముందు అర్జెంటుగా నీళ్ళు ఇవ్వమని కూడా. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ నీళ్లు వదలడం జరిగింది, రెండో రోజు కూడా అది క్లోజ్ అవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వంలోనే వాళ్ళు కూడా ఉన్న క్రమంలో కూడా ఇటువంటి పరిస్థితులు జరగడానికి కారణం ఏంటంటే సార్, ఇటువంటి పరిస్థితులు అంటే అవగాహన లోపం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం మీద పట్టదు. ఎంతసేపు దేని మీద పడుతుంది? ఆయన పట్టేదల్లా రాజధాని. ఆ రాజధాని చుట్టూ బొబ్బర్లంకడ దగ్గర ఒక చిన్న బ్యారేజ్ కడితే ఒక 6.5 టీఎంసీలు నిల్వ ఉంటాయి. అట్లాగే సోడవరం దగ్గర ఒక బ్యారేజ్ కడితే అక్కడ 4 టీఎంసీలు నిల్వ ఉంటాయి. వీటితో పాటు పైనుంచి పులిచెంతల నుంచి పోలవరం నుంచి ఎక్కడి నుంచి సాగర్ నుంచి నీళ్లు రాకపోయినా తెనాలి, కొంత మంగళగిరి, ఏమూరు, రేపల నియోజకవర్గాలు, ఇటు అవనగడ్డ, పామరు, మన పెనమలూరు, దీంతోపాటు కొంత మచిలీపట్నం, వీటన్నిటికీ నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఎల్లకాలం సరిపోద్ది. వీటి మీద దృష్టి పెట్టడు. ఎంతసేపు ఆయనకి కావాల్సింది ఏంటంటే సింగపూర్ రాజధాని లాంటి సింగపూరి మహా గొప్పగా కావాలి తప్ప ప్రజల సంగతి పట్టదు. ఆయనకు ఆర్థిక సంపన్నుల సంగతి, కాంట్రాక్టుల సంగతి, ఆయనకు ఉపయోగపడే వాళ్ళ సంగతి, ఎలక్షన్లో ఆయన ఎమ్మటి తిరిగి డబ్బులు ఖర్చు పెట్టడం సంగతి పట్టదు తప్ప పేదవాడి సంగతి, రైతు సంగతి ఆయనకి పట్టదు. ఈ రాష్ట్రం నాశనం అయిపోద్ది. నాశనం అయిపోకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. మీ బోటి వాళ్ళందరూ మీడియా మిత్రులు కానీ మీరు కానీ ఇదంతా అర్థమయ్యేటట్టు పబ్లిక్ అర్థమయ్యేటట్టు చెబితే ఇవాళ పబ్లిక్ ఖచ్చితంగా అడ్డం తిరిగే పరిస్థితి. చెప్పండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈరోజు దీక్ష చేశారు, ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారు? నేను చెప్పాను ఇంతకుముందే, ఇక్కడి నుంచి బ్యారేజ్ దాకా అన్ని నియోజకవర్గాల రైతుల్ని కలుపుకుని ఇక్కడి నుంచి పామరు అంటే పామర్ నియోజకవర్గం, అక్కడి నుంచి మా పెనమలూరు నియోజకవర్గం, వీళ్ళందరినీ కలుపుకుని కృష్ణా బ్యారేజ్ దాకా ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాం. దీంతోపాటు అక్కడి నుంచి ఏమూరు నుంచి, రేపల నుంచి, తెనాల నుంచి మొన్నే శివకుమార్ గారు వీళ్ళందరూ వచ్చి కలిసి వెళ్ళారు. అట్లాగే మన మంగళగిరి నుంచి వీళ్ళందరినీ కలుపుకుని బ్యారేజ్ మీదే వెళ్ళి కూర్చుంటాం. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. నీళ్ళు అవకాశం ఉంది. రేపో మాపో మళ్ళీ సముద్రానికి వదిలి మీరు తిట్టించుకుంటారు. ఆ తిట్టించుకునే పరిస్థితి లేకుండా తక్షణం నీళ్ళు వదలమని కోరిక. ఇది ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా అవినిగడ్డ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఎకరానికి నీళ్లు అందాలి అనేది కూడా కీలకమైన డిమాండ్ అయితే వినిపిస్తుంది.
నేపథ్యంలో పూర్తిగా సింహాద్రి రమేష్ ఈరోజు నిరసన బాట పెట్టారు. గత కొద్ది రోజుల నుండి నీటి కోసం ముఖ్యంగా పంట పొలాలు ఎండిపోతున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రభుత్వానికి తరచూ ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు దీక్ష నిర్వహించారు. బ్యారేజ్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తాము, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిరసన చేస్తాము అనేది కూడా కీలకమైన డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, అవినిగడ్డ నుండి. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.